సాక్షి.కామ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కూడా జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీదే విజయమని మరో సర్వే తేల్చి చెప్పింది. టైమ్స్ను చేపట్టిన ఈ సర్వే తాలూకు వివరాలు సాక్షి.కామ్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర సందర్భంగా ఒక విషయం అయితే స్పష్టం చేశారు. మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సాక్షి.కామ్లో. ఎన్నికల రంగం కూడా వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయనుంది. పాంచ్ న్యాయ్ పేరుతో విడుదల కానున్న ఈ మేనిఫెస్టోలోని వివరాలు సాక్షి.కామ్లో. హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా మరొకసారి ఇజ్రాయెల్ను తీవ్రంగా హెచ్చరించింది. నెతన్యాహు తన పద్ధతిని మార్చుకోవాలని, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం సమసిపోయేలా చేయాలని బైడెన్ హెచ్చరించారు. ఈ వివరాలు సాక్షి.కామ్లో. స్కిల్ స్కామ్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన నిందితుడని మరోసారి కోర్టులో వాదనలు వినిపించారు. పూర్తి వివరాలు సాక్షి.కామ్లో. ఐపీఎల్ మ్యాచ్లో నిన్న పంజాబ్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన పోరు ఆసక్తిగా జరిగింది. చివరకు 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ నాటకీయ పరిణామాల మధ్య అధిగమించగలిగింది, విజయం సాధించగలిగింది. పూర్తి వివరాలు సాక్షి.కామ్లో.